కోహ్లీతో పాటు ఆర్జనలోనూ టాప్ లో కొనసాగుతున్నాడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం వన్డేలు ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నప్పటికీ కింగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇన్స్టాగ్రామ్ ద్వారా భారీ మొత్తం సంపాదిస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 274 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉన్న కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు 12.5 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అతను అనేక కంపెనీలకు పెయిడ్ ప్రమోషన్లు చేయగలిగాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టా సంపాదనలో విరాట్ కోహ్లీ 14వ స్థానంలో ఉండగా ఇండియా తరపున అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్స్టా సంపాదనలో ఫుట్బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. రొనాల్డో ఒక్కో పోస్టుకు 27 కోట్లు వసూలు చేస్తుండగా మెస్సీ 22 కోట్లు వసూలు చేస్తున్నాడు. కాగా కోహ్లీ నికర విలువ 1000 కోట్లకు పైనే ఉన్నట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ సంపాదనలో కోహ్లీ మాత్రమే ఇండియా నుంచి టాప్ 20లో ఉన్నాడు. మీడియా నివేదికల ప్రకారం విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను షేర్ చేసినందుకు సుమారు $1.4 మిలియన్ వసూలు చేస్తాడు. ఇది భారత కరెన్సీలో దాదాపు 12.5 కోట్లు. విరాట్ కోహ్లీ ఫిలిప్స్, ప్యూమా, ఎంఆర్ఎఫ్ టైర్స్ తో సహా సోషల్ మీడియాలో అనేక ప్రధాన బ్రాండ్లను ప్రమోట్ చేస్తాడు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేసినందుకు ఇన్స్టాగ్రామ్ ప్రముఖ వ్యక్తులకు భారీ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇక కోహ్లీ ప్రాపర్టీస్ విలువ 1050 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ముంబైలో 34 కోట్లు విలువ చేసే ఇల్లు, గుర్గ్రామ్ లో 80 కోట్ల విలువైన మరో ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రన్ మెషిన్ వద్ద ఉన్న కార్ల విలువ 30 కోట్ల పైమాటి. ఆడి, రేంజ్ రోవర్, ఫార్చునర్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కోహ్లీకి క్రికెట్ పరంగా బీసీసీఐ నుంచి ఏడాదికి 7 కోట్ల వార్షిక వేతనం అందుతోంది. దీనికి అదనంగా మ్యాచ్ ఫీజులు ఉంటాయి. ఇవి కాకుండా ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడుతున్నందుకు 21 కోట్ల రూపాయల వేతనం తీసుకుంటున్నాడు. కోహ్లీకి సొంతంగా 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఫుట్బాల్ క్లబ్, టెన్నిస్ టీం, ప్రో రెజ్లింగ్ లీగుల్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఎంపీఎల్, డిజెట్, కాన్వో, యూనివర్సల్ స్పోర్ట్స్ బిస్, బ్లూ ట్రైబ్ వంటి కంపెనీల్లో కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు.